ఓం శాంతి 22/1984 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఒక సర్వశ్రేష్టమైన మహోన్నతమైన మనోహరమైన గడియ. ఈరోజు భాగ్యాన్ని తయారు చేసే తండ్రి శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలలో ప్రతి బిడ్డ కల్పకృతం వలె తన భాగ్యాన్ని ఎలా మేల్కొల్పుకొని చేరుకున్నారో చూసి హర్షిస్తూ ఉన్నారు. భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చారు. బాబాను గుర్తించడం అనగా భాగ్యము మేల్కొనడం. విశేషంగా డబల్ విదేశీ పిల్లలు వరదాన భూమిపై సంఘటితం అవుతున్నారు. ఈ సంఘటన భాగ్యశాలి పిల్లల సంఘటన. అన్నిటికంటే ముందు ఎప్పుడైతే పిల్లలు తెలుసుకున్నారో, అంగీకరించి మేరా బాబా నా తండ్రి అని అన్నారో, అదే అన్నిటికంటే ముందు భాగ్యాన్ని తెరిచే శ్రేష్టమైన సమయము లేక శ్రేష్టమైన గడియ. ఆ గడియే మొత్తము కల్పం అంతటిలో శ్రేష్టమైనది మరియు మనోహరమైనది. అందరికీ ఆ గడియ ఇప్పుడు కూడా స్మృతి వస్తోంది కదా. తయారవ్వడం, కలవడం, అధికారాన్ని పొందడం, ఇదైతే సంగమయుగమంతా అనుభవం చేస్తూనే ఉంటారు. కానీ ఆ గడియ అనాథల నుండి సనాథలుగా అయ్యారు. ఎలా ఉండేవారు ఎలా అయ్యారు? తప్పిపోయిన వారు మళ్ళీ కలిశారు. అప్రాప్తాత్మ ప్రాప్తుల దాతకు చెందినదిగా అయింది. ఆ మొదటి పరివర్తన గడియ, భాగ్యము మేల్కొనే గడియ ఎంత శ్రేష్టమైనది, మహోన్నతమైనది. తండ్రి వారిగా అయిన ఆ మొదటి గడియ స్వర్గ జీవితం కంటే ఉన్నతమైనది. నాది నీదిగా అయిపోయింది. నీది అన్నారు అంటే ఇంకా డబల్ లైట్గా అయ్యారు. నాది అన్న బరువు నుండి తేలికగా అయిపోయారు. సంతోషపు రెక్కలు వచ్చేసాయి. భూమి నుండి ఆకాశంలోకి ఎగరసాగారు. రాయి నుండి వజ్రంగా అయ్యారు. అనేక చక్రాల నుండి విడుదలై స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. ఆ గడియ గుర్తుందా? ఆ బృహస్పతి దశ ఉన్న గడియలో తనువు, మనస్సు, ధనము, జనము, సర్వప్రాప్తుల భాగ్యం నిండి ఉంది. ఇటువంటి దశ, ఇటువంటి రేఖ ఉన్న వేళలో శ్రేష్ఠ భాగ్యవంతులుగా అయ్యారు. మూడవ నేత్రం తెరుచుకుంది. తండ్రిని చూశారు. అందరూ అనుభవం కలవారే కదా. ఆ శ్రేష్ఠ గడియ వాహ్ అని మనసులో పాడుకుంటారు కదా. అద్భుతమంతా ఆ గడియదే. బాప్దాద ఇలాంటి గొప్ప వేళలో భాగ్యవంతమైన సమయంలో వచ్చిన పిల్లలను చూసి సంతోషిస్తూ ఉన్నారు. ఆది దేవుని ఆది కాలపు రాజ్య భాగ్య అధికారులైన నా పిల్లలు వాహ్ అని బ్రహ్మబాబా కూడా అన్నారు. అనాది కాలపు అవినాశి అనాది అధికారాన్ని పొందే నా పిల్లలు వాహ్ అని శివబాబా అన్నారు. తండ్రి మరియు దాదా ఇరువురికి చాలా కాలం తర్వాత కలిసిన స్నేహి సహచరులైన అధికారి పిల్లలు విశ్వంలో ఆత్మలందరూ జీవన సహచరులను, సత్యమైన సహచరులను, ప్రీతి యొక్క విధిని నిర్వర్తించే వారిని చాలా వెతికిన తర్వాత పొందుతారు కూడా. అయినా తృప్తి పొందడం లేదు. ఒక్కరు కూడా ఇటువంటి సహచరులు లభించరు. కానీ బాప్దాదాకు ఎంతమంది జీవిత సహచరులు లభించారు అని బాప్దాదాకు నష ఉంది. అంతేకాక ఒక్కొక్కరు ఒకరికంటే ఒకరు గొప్పవారు. సత్యమైన సహచరులు కదా. ప్రాణం పోయినా ప్రీతి యొక్క విధి తొలగిపోని సత్యమైన సహచరులు. ఇటువంటి సత్యమైన జీవన సహచరులు కదా. బాప్దాదా జీవితం ఏమిటో తెలుసా? విశ్వసేవయే బాప్దాదా జీవితం. మీరందరూ అలాంటి జీవిత సహచరులే కదా. కావున సత్యమైన జీవన సహచరులు, తోడును నిభాయించేవారు బాప్దాదాకి ఎంతోమంది ఉన్నారు. రాత్రింబవళ్ళు ఎందులో బిజీగా ఉంటారు? తోడు నిర్వర్తించడంలోనే. జీవన సహచరులైన పిల్లలందరిలో సదా ఏ సంకల్పం ఉంటుంది? సేవా ఢంకాను మ్రోగించాలి. ఇప్పుడు కూడా అందరూ ప్రేమలో మగ్నమై ఉన్నారు. సేవా సహచరులుగా ఈ సేవకు రుజువు తీసుకొచ్చారు. లక్ష్య ప్రమాణంగా సఫలతను పొందుతూ ఉన్నారు. ఎంత చేశారో అది డ్రామా అనుసారంగా చాలా బాగా చేశారు.
ఇంకా ముందుకు వెళ్ళాలి కదా. ఈ సంవత్సరం శబ్దాన్ని బిగ్గరగా అయితే చేశారు, కానీ ఇప్పుడు కొన్ని కొన్ని వైపుల నుండి మాత్రమే మైకులు చెప్పేవారిని తీసుకొచ్చారు. నలువైపులా ఉన్న మైకులు రాలేదు కావున శబ్దమైతే వ్యాపించింది, కానీ నలువైపులా నిమిత్తమై శబ్దాన్ని వ్యాపింపజేసే పెద్ద మైకులు అనండి, లేక సేవకు నిమిత్తమైన ఆత్మలు అనండి, వారు ఇక్కడికి రావాలి. మరియు ప్రతి ఒక్కరూ స్వయాన్ని తాము వచ్చిన వైపుకు సందేశకులుగా భావించి వెళ్ళాలి. కానీ నలువైపుల నుండి మైకులు వచ్చి సందేశకులుగా అయిపోవాలి. నాలుగు వైపులా ప్రతి మూలలో అందరికీ ఈ సందేశం లభించినట్లయితే ఒకే సమయంలో నలువైపుల నుండి శబ్దం వెలువడుతుంది. దీనినే పెద్ద డంకా మ్రోగడము అని అంటారు. నలువైపులా ఉన్నది ఒక్కటే, ఒక్కరే ఉన్నారు అనే డంకా మారు మ్రోగాలి. అప్పుడు దానిని ప్రత్యక్షత డంకా అని అంటారు. ఇప్పుడు ప్రతి దేశం యొక్క బ్యాండ్ మ్రోగింది, ఇప్పుడు డంకా మ్రోగాలి. బ్యాండ్ బాగా మ్రోగించారు. అందువలన బాప్దాదా భిన్న భిన్న దేశాలలో నిమిత్తంగా అయిన ఆత్మల ద్వారా వెరైటీ బ్యాండ్ విని చూసి సంతోషిస్తున్నారు. భారతదేశపు బ్యాండ్ కూడా విన్నారు. బ్యాండ్ శబ్దానికి డంకా శబ్దానికి తేడా ఉంది. మందిరాలలో బ్యాండ్కు బదులు డంకా మ్రోగిస్తారు. ఇక ముందు ఏం చేయాలో ఇప్పుడు అర్థమైందా? సంఘటన ద్వారా వ్యాపించే శబ్దము బిగ్గరగా ఉంటుంది. ఇప్పుడు కూడా కేవలం ఒక్కరే హాజీ అనడానికి, అందరూ కలిసి హాజీ అవునండి అనటానికి తేడా ఉంటుంది కదా. ఒక్కరే ఉన్నారు, ఆ ఒక్కరు ఈ తండ్రియే. ఈ బిగ్గర శబ్దం నలువైపుల నుండి ఒకే సమయంలో వెలువడాలి. టీవీలో చూసినా, రేడియోలో విన్నా, వార్తాపత్రికలలో చదివినా అందరి నోటి నుండి ఈ ఒక్క శబ్దమే బిగ్గరగా రావాలి. అంతర్జాతీయంగా శబ్దం రావాలి. అందుకే కదా బాప్దాదా జీవన సహచరులను చూసి సంతోషిస్తారు. ఎవరికైతే ఇంతమంది జీవన సాథీలు ఉన్నారో, అంతేకాక ఆ ఒక్కొక్కరు గొప్పవారిగా ఉన్నారు కనుక అన్ని కార్యాలు జరిగే ఉన్నాయి. తండ్రి కేవలం నిమిత్తంగా ఈ శ్రేష్ఠ కర్మలు చేయించి పిల్లల ప్రాలబ్ధాన్ని తయారు చేయిస్తూ ఉన్నారు. మంచిది. ఇప్పుడైతే ఇది మిలనం చేసే సీజను. అందరికంటే చిన్నవారు, అపురూపమైన వారు పోలెండ్కు చెందిన పిల్లలు. చిన్నపిల్లలు సదా ప్రియం అనిపిస్తారు. పోలెండ్ వారికి మేము అందరికన్నా ఎక్కువ అపురూపమైన పిల్లలము అనే నష ఉంది కదా. అన్ని సమస్యలను దాటుకొని అయినా చేరిపోయారు. దీనినే లగన్, పట్టుదల, ప్రేమ అని అంటారు. ప్రేమ విఘ్నాలను సమాప్తం చేసేస్తుంది. బాప్దాదాకు మరియు పరివారానికి కూడా ప్రియంగా ఉన్నారు. పోలెండ్ మరియు పోర్చుగీస్ రెండు దేశాల వారు లగన్ కలిగిన వారే. భాషను చూడలేదు, ధనాన్ని చూడలేదు, కానీ ప్రేమ ఎగిరింపజేసింది. ఎక్కడ స్నేహం ఉందో అక్కడ తప్పకుండా సహయోగము ప్రాప్తిస్తుంది, అసంభవము సంభవం అవుతుంది. బాప్దాదా అలాంటి మధురమైన పిల్లల స్నేహాన్ని చూసి హర్షితులవుతూ ఉన్నారు. లగన్తో సేవ చేసే నిమిత్తంగా అయిన పిల్లలకు కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నారు. ప్రేమతో చాలా శ్రమ చేశారు. ఈ సంవత్సరం అయితే అందరూ మంచి గ్రూపులను తీసుకొచ్చారు, కానీ ఈ దేశాలకు విశేషత కూడా ఉంది కావున బాప్దాదా విశేషంగా చూస్తున్నారు. అందరూ తమ తమ స్థానాలలో బాగా వృద్ధిని పొందారు. అందువలన స్థానాల పేర్లను చెప్పడం లేదు, కానీ ప్రతి స్థానానికి తమ తమ విశేషత ఉంది. మధువనం వరకు చేర్చడం ఇదే సేవకు గల విశేషత. నలువైపులా నిమిత్తమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి బాప్దాదా విశేష స్నేహం అనే పుష్పాలను బహుమతిగా ఇస్తున్నారు. నలువైపులా ఆర్థికంగా తల్లక్రిందులైన ఇంతమంది ఆత్మలను ఎగిరింపచేసి తీసుకొచ్చారు. ఇదే ప్రేమకు తోడుగా శ్రమకు గుర్తు. ఇది సఫలతకు గుర్తు. అందువలన ప్రతి ఒక్కరూ పేరు సహితంగా స్నేహ పుష్పాలను స్వీకరించండి. ఎవరైతే ఇక్కడికి రాలేదో వారి స్మృతి పత్రాల మాలలు చాలా తెచ్చారు. కావున బాప్దాదా ఆకారి రూపంలో చేరుకొనే పిల్లలకు కూడా స్నేహభరితమైన ప్రియ స్మృతులు ఇస్తున్నారు.
నలువైపుల నుండి వచ్చిన పిల్లల ప్రియ స్మృతులకు బదులు ఇస్తున్నారు. అందరూ స్నేహి పిల్లలే, బాప్దాదా జీవన సాథీలు, సదా తోడు నిర్వర్తించే సమీప రత్నాలు. కావున అందరి స్మృతి పత్రాలకు ముందే, సందేశకులకు ముందే వారి స్మృతులు బాప్దాదా వద్దకు చేరుకున్నాయి, ఇంకా చేరుకుంటూ ఉంటాయి. పిల్లలందరూ ఇప్పుడు ఇదే సేవ సందడి చేయండి. తండ్రి ద్వారా లభించిన శాంతి మరియు సంతోష ఖజానాలను సర్వాత్మలకు బాగా పంచండి. సర్వాత్మలకు ఇప్పుడు ఇదే అవసరం. సత్యమైన సంతోషం, సత్యమైన శాంతి అవసరం. సంతోషం కోసం ఎంత సమయం, ఎంత ధనం మరియు ఎంత శారీరక శక్తిని కూడా సమాప్తం చేసుకుంటారు. హిప్పీలుగా అయిపోతారు. వారిని ఇప్పుడు హ్యాపీగా చేయండి. సర్వుల అవసరాలను పూర్తి చేసే అన్నపూర్ణ యొక్క భండారంగా అవ్వండి. ఇదే సందేశాన్ని విదేశీ పిల్లలందరికీ పంపించండి. పిల్లలందరికీ సందేశం ఇస్తున్నారు. నడుస్తూ నడుస్తూ కాస్త నిర్లక్ష్యం కారణంగా తీవ్ర పురుషార్థుల నుండి డీలా పురుషార్థులుగా అయిపోతారు. మరికొందరు కొంత సమయం మాయా చక్రంలోకి కూడా వచ్చేస్తారు. మళ్ళీ చిక్కుకుపోయినప్పుడు పశ్చాత్తాపంలోకి వస్తారు. మాయ ఆకర్షణ కారణంగా ముందు అది చక్రమని అనిపించదు, సుఖంగా అనిపిస్తుంది. చక్రంలో చిక్కుకొని స్పృహలోకి వచ్చేస్తారు. స్పృహలోకి వచ్చినప్పుడు బాబా బాబా ఏం చెయ్యను అని అంటారు. అలాంటి చక్రానికి వశమైన పిల్లల లెటర్స్ కూడా చాలా వస్తాయి. ఇలాంటి పిల్లలకు కూడా బాప్దాదా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. మళ్ళీ ఇదే స్మృతిని ఇప్పిస్తూ ఉన్నారు. ఎలాగైతే భారతదేశంలో రాత్రి దారి తప్పిన వారు పగటిపూట వచ్చినట్లయితే వారిని దారి తప్పిన వారు అని అనరు అనే సామెత ఉందో, అలా మళ్ళీ జాగృతి వచ్చింది అంటే గడిచిపోయిందేదో గడిచిపోయింది, మళ్ళీ క్రొత్త ఉత్సాహము, క్రొత్త ఉల్లాసము, క్రొత్త జీవితాన్ని అనుభవం చేసి ముందుకు వెళ్ళవచ్చు. బాప్దాదా కూడా 3 సార్లు క్షమిస్తారు. 3 సార్లు మళ్ళీ అవకాశం కూడా ఇస్తారు. కావున ఎవ్వరూ సంకోచించకండి. సంకోచం వదిలి స్నేహంలోకి వచ్చేసినట్లయితే మళ్ళీ తమ ఉన్నతిని చేసుకోగలరు. అలాంటి పిల్లలకు కూడా విశేష సందేశాన్ని ఇవ్వండి. కొంతమంది పరిస్థితుల కారణంగా ఇక్కడికి రాలేరు. వారు చాలా తపిస్తూ స్మృతి చేస్తూ ఉన్నారు. బాప్దాదాకు పిల్లలందరి సత్యమైన హృదయం గురించి తెలుసు. ఎక్కడైతే సత్యమైన హృదయం ఉంటుందో అక్కడ ఈరోజు లేకుంటే రేపు ఫలం తప్పకుండా వెలువడుతుంది. మంచిది. ఎదురుగా డబల్ విదేశీయులు ఉన్నారు. ఇది వారి సీజన్ కదా, సీజన్ వారికి ముందు వినిపించడం జరుగుతుంది. అన్ని దేశాల వారికి అనగా భాగ్యశాలి ఆత్మలకు, దేశంలోని వారికి, దేశం వారికి మేము తండ్రి అవతరించిన భూమికి చెందిన వారము అని ఎక్స్ట్రా నష కూడా ఉంది. ఇటువంటి సేవ చేసే భారతదేశ భూమి తండ్రి అవతరణ భూమి మరియు భవిష్య రాజ్య భూమికి చెందిన పిల్లలందరికీ బాప్దాదా విశేషంగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఎందుకంటే అందరూ తమ తమ ప్రేమ, ఉత్సాహ, ఉల్లాసాల అనుసారంగా సేవ చేశారు. సేవ ద్వారా అనేక ఆత్మలను తండ్రికి సమీపంగా తీసుకొచ్చారు. కావున సేవకు బదులుగా బాప్దాదా పిల్లలందరికీ స్నేహ పుష్పాల పుష్పగుచ్చాన్ని ఇస్తూ ఉన్నారు. స్వాగతం పలుకుతూ ఉన్నారు. మీరు కూడా అందరికీ పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్వాగతం చేస్తారు కదా. కావున పిల్లలందరికీ పుష్పగుచ్చాన్ని కూడా ఇస్తున్నారు. అంతేకాక సఫలత బ్యాడ్జ్ను కూడా పెడుతున్నారు. ప్రతి బిడ్డ తమ తమ పేరుతో బాప్దాదా ద్వారా లభించిన బ్యాడ్జ్ మరియు పుష్పగుచ్చాన్ని స్వీకరించండి. మంచిది. జోన్ల దాదీలైతే చైర్మన్లే. చైర్మన్ అనగా సదా సీటుపై సెట్ అయ్యేవారు. ఎవరైతే సదా సీటుపై సెట్ అయి ఉన్నారో వారిని చైర్మన్ అని అంటారు. సదా చైర్తో పాటు నియర్గా కూడా ఉన్నారు, దగ్గరగా. కావున సదా తండ్రికి ఆది నుండి అంతిమం వరకు ప్రతి అడుగులో సహచరులుగా ఉన్నారు. తండ్రి అడుగు వారి అడుగు సదా ఒక్కటే. అడుగు పైన అడుగు వేసేవారు కనుక ఇటువంటి ప్రతి అడుగులో సదా తోడుగా ఉన్నవారికి పదమా పదమా పదమాల రెట్లు ప్రియ స్మృతులు తెలుపుతూ ఉన్నారు.
మరియు చాలా సుందరమైన వజ్రపు కమల పుష్పాలను తండ్రి నుండి స్వీకరించండి. మహారథుల్లో అన్నయ్యలు కూడా వచ్చేశారు. పాండవులు సదా శక్తులకు సాతీలు. శక్తి సైన్యము మరియు పాండవులు ఇరువురు కలిసి తండ్రి కార్యంలో నిమిత్తంగా సఫలం చేసే సఫలత మూర్తులుగా ఉన్నాము అనే సంతోషం పాండవులకు ఉంది, అన్నలకు. కావున పాండవులు కూడా తక్కువ వారు కాదు, పాండవులు కూడా గొప్పవారే. ప్రతి అన్నయ్యకు తమ తమ విశేషత ఉంది, విశేషమైన సేవ చేస్తున్నారు. అదే విశేషత ఆధారంగా తండ్రి మరియు పరివారం ముందు విశేషాత్మలుగా ఉన్నారు. కావున అటువంటి సేవకు నిమిత్తమైన విశేషాత్మలకు విశేష రూపంలో బాప్దాదా విజయ తిలకం ద్వారా స్వాగతం పలుకుతున్నారు. అర్థమైందా? మంచిది. మీ అందరికీ అన్నీ లభించాయి కదా. కమలము, తిలకము, పుష్పగుచ్చము, బ్యాడ్జ్ అన్నీ లభించాయి. డబల్ విదేశీల స్వాగతం ఇన్ని రకాలుగా జరిగింది. ప్రియ స్మృతులైతే అందరికీ లభించాయి. అయినా డబల్ విదేశీ మరియు స్వదేశీ పిల్లలందరూ సదా ఉన్నతిని పొందుతూ ఉండండి. విశ్వాన్ని పరివర్తన చేసి సదా సుఖాల ఊయలలో ఊగుతూ ఉండండి. ఇటువంటి విశేష సేవాధారి పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ట్రినిడాడ్ పార్టీతో సదా తమను సంగం యుగ శ్రేష్ఠ బ్రాహ్మణ్ ఆత్మలమని భావిస్తున్నారా? బ్రాహ్మణులకు సదా ఉన్నతమైన శిఖ పిలకను గుర్తుగా చూపిస్తారు. ఉన్నతోన్నతుడైన తండ్రి మరియు ఉన్నతమైన సమయం. కావున స్వయం మీరు కూడా ఉన్నతంగా అయ్యారు. ఎవరైతే సదా ఉన్నతమైన స్థితులవుతారో వారు సదా డబల్ లైట్గా స్వయాన్ని అనుభవం చేస్తారు. సంబంధాల లేక తమ పాత స్వభావ సంస్కారాల బరువు కూడా లేదు. దీనినే సర్వబంధనాల నుండి ముక్తులుగా అవ్వడం అని అంటారు. ఇలా ఫ్రీగా ఉన్నారు. మొత్తం సమూహం అంతా నిర్బంధన సమూహం. ఆత్మతో మరియు శరీర సంబంధాలతో కూడా నిర్బంధనంగా ఉన్న సమూహం. నిర్బంధనాత్మలు ఏం చేస్తారు? సెంటరు సంభాలిస్తారు కదా. కనుక ఎన్ని సేవా కేంద్రాలు తెరవాలి, సమయం కూడా ఉంది. అంతేకాక డబల్ లైట్గా కూడా ఉన్నారు కనుక తమ సమానంగా చేస్తారు కదా. ఏదైతే లభించిందో దానిని ఇతరులకు ఇవ్వాలి. నేటి విశ్వంలోని ఆత్మలకు ఈ అనుభవం ఎంత అవసరమో అర్థం చేసుకున్నారు. ఇటువంటి సమయంలో ప్రాప్తి స్వరూప ఆత్మలైన మీ కర్తవ్యం ఏమిటి? కావున ఇప్పుడు సేవను మరియు వృద్ధిని ప్రాప్తి చేయించండి. ట్రినిడాడ్ ఎలాగూ సంపన్న దేశం కనుక అందరికంటే ఎక్కువ సంఖ్య ట్రినిడాడ్ సెంటర్స్దే అవ్వాలి. చుట్టుప్రక్కల కూడా చాలా ఏరియాలు ఉన్నాయి. దయ కలగడం లేదా? సెంటర్లు కూడా తెరవండి. పెద్ద పెద్ద మైకులు కూడా తీసుకురండి. ఎంతో ధైర్యం ఉన్న ఆత్మలు ఏది కావాలి అనుకుంటే అది చేయగలరు. శ్రేష్ఠాత్మలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా శ్రేష్టమైన విదే జరుగుతుంది. మంచిది. ఓం శాంతి.